Hi children, welcome back to our channel SSC Friend. We are discussing chapter 1 real numbers from SSC and CBSE. So in that children, first topic completed is that about a rational number. So now we are discussing topic 2 is about irrational numbers. So irrational numbers లో మనము కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకున్నాము. సో దాని మీద మనము టాప్ 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ top 3 questions explanation, we are going to discussing model problems and worksheet problems. So today we are discussing that only. So once all of you look at the board, what are the top 3 questions I gave you in last video? So what are the top 3 questions solutions ఒకసారి డిస్కస్ చేద్దాం. So all of you look at the board. సో వన్స్ ఇక్కడ చూడండి అన్న, ప్రొడక్ట్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 2 అండ్ 3 మైనస్ రూట్ 2 అన్నాడు. సో హియర్ ఏ స్మాల్ చేంజ్ ఇస్ దే, దట్ ఈస్ ప్లస్ అండ్ దట్ ఈస్ మైనస్, వన్ మోర్ ఈస్ మైనస్. 3 ప్లస్ రూట్ 2 అండ్ 3 మైనస్ రూట్ 2. సో వీటి యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇన్ జనరల్గా ప్రొడక్ట్ అంటే మీకు తెలుసుకో, నేను ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తున్నాను చూడండి. 3 ప్లస్ రూట్ 2 ఇంటూ నథింగ్ బట్ బ్రాకెట్ ఓన్లీ 3 మైనస్ రూట్ 2. ఓకే, 3 ప్లస్ రూట్ 2 అండ్ 3 మైనస్ రూట్ యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేసి ఏమంటున్నాడో అడుగుతున్నాడు చూడండి. 3 ఇంటూ 3 ఏమవుతున్నానా 3 స్క్వేర్, అండ్ మళ్ళీ 3 ఇంటూ మైనస్ రూట్ 2 మైనస్ 3 రూట్ 2 ప్లస్ 2 ఇంటూ 3 రూట్ 2 ఇంటూ 3 అంటే 3 రూట్ 2 మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్, అంతే కదా. సో నౌ యూ కెన్ అబ్జర్వ్ హియర్ విచ్ ఆర్ ద లైక్ టర్మ్స్ హియర్. మైనస్ 3 రూట్ 2 ప్లస్ గెట్ క్యాన్సిల్, ఫైనల్లీ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 7. దట్ ఈస్ ద ఆన్సర్, ఈజ్ 7. So like that we are following as per our product, but we can observe this expression 3 plus root 2 3 minus root 2 or in the form of a plus b into a minus b. So we can use one more formula, that is a square minus b square. ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలంటే a square minus b square ఫార్ములాను అప్లై చేసి చేసుకోవచ్చు. సో అలా చేస్తే మనకి ఏమవుతుందన్న అంటే 3 square minus root 2 whole square, finally we have 9 minus 2 that is equal to 7. Okay, so like that we have to simplify. So answer is the product of 3 plus root 2 and 3 minus root 2, D. D is the correct answer. And one more, which is the following not an irrational and not an irrational. So here it's ఇక్కడ చూడండి నాన్న, irrational అంటే of course I said very clearly pi is always an irrational, belongs to q dash. ఇంకేం చూద్దాము, ఇక్కడ రూట్ అండర్ ద రూట్ 1/3 అంటే రూట్ 1/√3 that is equal to 1/√3. It is also belongs to irrational numbers. And one more here also same format is there, root 7 by you can write root 25 that is equal to root 7 by root 25 and raskoch 5. So root 7 by 5, this is also belongs to q dash. అంటే d కాదు, a కాదు, c కాదు, మిగిలిపోయింది ఒకటే కదా. obviously the answer is b. ఏం కావాలి ఆన్సర్ is b. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ పై అంటే 22/7 కదా. సో పై ఇర్రేషనల్ నెంబర్ అయినప్పుడు 22/7 కూడా ఇర్రేషనల్ నెంబరే కావాలి కదా, మీకు డౌట్ రావచ్చు నాన్న. ఎస్, అది కరెక్టే, కానీ పై మాత్రమే మనకు అక్కడ ఇర్రేషనల్ నెంబర్ని కన్సిడర్ చేసుకోవాలి. ఈ పై వాల్యూ ఎలా కన్వర్ట్ చేశాడు, మనకి 22/7 అన్నాడు, కానీ ఈ 22/7 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఈ 22/7 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు, దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే డెసిమల్ మాత్రం ఆ ఫార్మేట్ లో ఉంటుందని చెప్పాం, కానీ 22/7 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఓకే, కాబట్టి ఈ 22/7 ఏమవుతుందా అంటే నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, పై ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దట్ ఈస్ ద లాజిక్. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ వన్, which is the following is an irrational, which is the following an irrational అన్నాడు. సో irrational number means which is in the form of root, other than we have to consider if it is there any decimal neither repeating nor non repeating. What is that? ఇది కాదు ఆన్సర్, ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, మిగిలిపోయింది ఇదే చూడండి. ఆప్షన్ ఈస్ గోయింగ్ టు బి బి, బికాజ్ ఆఫ్ ఈ డెసిమల్ లో అక్కడ డెసిమల్ నెంబర్స్ అనేది రిపీట్ అవ్వడం లేదు, అట్ ద సేమ్ టైం స్టాప్ కావడం లేదు కదా. ఇట్స్ గోయింగ్ టు బి కంటిన్యూస్లీ కమింగ్ ఇన్ ద డెసిమల్ పార్ట్స్, కాబట్టి ఇది ఏమవుతుందానా, సో irrational number అవుతుంది. సో దీస్ ఆర్ ద టాప్ క్వశ్చన్స్ ఇన్ అవర్ లాస్ట్ క్లాస్. I gave you 3 top questions nana, so that they are the solutions. So children, so this is the concept about the irrational numbers. సో దీని మీద మనకు వచ్చేసి 1 మార్క్ ఒకటి 2 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు, అండ్ అట్ ద సేమ్ టైం 4 మార్క్స్ లేదా 8 మార్క్స్ కూడా అడుగుతాడు.
సో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రం మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, 2 మార్క్ క్వశ్చన్ ఎలా అడుగుతాడో నేను ఇప్పుడు ఇస్తాను. దెన్ నెక్స్ట్ క్లాస్లో మనకి నెక్స్ట్ మళ్ళీ 4 మార్క్ క్వశ్చన్స్ 8 మార్క్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో అది చెప్తాను. ఇప్పుడు కేవలం 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు నాన్న, 1 మార్క్ కానీ 2 మార్క్ నాన్న అంటే ఇరేషనల్ నెంబర్స్ని ఇస్తాడు, ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్స్ అంటాడు. ఓకే సో 1 మార్క్లో మనకు వచ్చేసి 2 టైప్ మోడల్స్ ఉంటాయి. అయితే 2 మార్క్స్ 4 మార్క్స్ 2 టైప్ మోడల్స్ ఉంటాయి. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మోడల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. మోడల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యూ డాష్ ఇరేషనల్ నెంబర్స్ పెడుతున్నాను చూడండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ 3 plus root 2 is an irrational. Okay, prove that 3 plus root 2 as an irrational అడిగాడు. ఓకేనా. సో దీన్ని మనము ఇరేషనల్ ప్రూవ్ దట్ ఎనీ టైప్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్ ప్రూవ్ చేయమని అడిగినప్పుడు కంపల్సరీ మనం బేస్డ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ తీసుకోవాలి. మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఇది వన్ ఆఫ్ ద పర్టికులర్ నెంబర్ అని తీసుకుంటాను, లాస్ట్కి వచ్చేసరికి అది తీసుకున్నది రాంగ్ అని చెప్తాను. దట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. సింప్లికేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఒకసారి చూడండి నాన్న. సో వాట్ ఎవర్ మే బి హియర్ గివెన్, వాట్ ఈస్ ద గివెన్ 3 plus root 2 to prove that 3 plus root 2 is an irrational. సో ఇక్కడ నుంచి మనం ప్రూవ్ దట్ ఇరేషనల్ వచ్చారంటే బై టేకింగ్ ద మెథడ్ ఆఫ్ ఏం తీసుకుంటున్నా, బై ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్, బై ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే ఏం లేదు చూడండి. లెట్ 3 plus root 2 is equal to p by q అని తీసుకున్నా. అంటే ఈ హోల్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ ఫార్మేట్ లో ఉంది అనుకుంటున్నా, p by q ఫార్మ్ లో ఉంది అనుకుంటున్నా. అంటూ ఏం చెప్తున్నా, where p comma q belongs to z and q is not equal to 0. Remember children, which are the p comma q always HCF of p comma q always 1 అని చెప్తున్నా. అలా నేను కన్సిడర్ చేసుకునేది ఈరోజు. ఓకే, అలా తీసుకుని ఏం చేస్తున్నాను చూడండి ఇక్కడ. దట్ ఇంప్లైస్, సో రిమెంబర్ ఫర్ ఎనీ టైప్, ఇక్కడ మంచి కాన్సెప్ట్ చూడండి. ఫర్ ఎనీ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు రైట్ దీస్ ఆల్ గివెన్ స్టెప్స్ స్టేట్మెంట్ ఏంటంటే స్టెప్ 1 గా కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో వాట్ వీ ఆర్ గివెన్ టు ప్రూవ్ దట్ 3 plus to prove that and by the method of contradiction and let 3 plus root 2 is equal to p by q, where p comma q belongs to z and q is not equal to 0. Since HCF of p comma q is equal to ఏం కావాలనంటే 1 కావాలి. ఓకే, ఆ ఫార్మేట్ లో తీసుకున్నాను. సో ఇది కామన్ స్టెప్ 1 ప్రతి ఒక్క ప్రాబ్లంకి కామన్ అన్న. ఓకే, ఇక్కడ నుంచి స్టెప్ 2 చూడండి ఎలా చేస్తున్నాను. స్టెప్ 2 ఎలా చేస్తున్నాను చూడండి. 3 plus root 2 is equal to p by q. That implies in the subject of only root 2 ఏం రాస్తున్నా, p by q. ఈ ప్లస్ చదవకపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, ప్లస్ చదవకపోతే మైనస్ 3 అయింది. సో వాట్ ఎవర్ మే బి ద డిఫరెన్స్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్, అడిషన్స్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్, I mean additions of 2 rational numbers, difference of 2 rational numbers, multiplications of 2 rational numbers and division of 2 rational numbers, also again rational number. కాబట్టి ఇక్కడ మనం ఏం డైరెక్ట్ రాసుకోవచ్చు లేదా సింప్లిఫికేషన్ చేయాలి. ఇలా p by p minus 3q by q టు ద LCM, అంతే కదా. Now you can observe here, this is the step 2 నా. స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ఇది. స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి. ఎగ్జామ్ లో స్టెప్ 1 స్టెప్ 2 రాయకూడదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో అలా 3 plus root is equal to p by q, root is equal to p by q minus 3. ఎలిషన్ చేస్తే ఏమొచ్చింది మనకి, root is equal to p minus 3q by q. అబ్జర్వ్ చేయండి, ఈ రూట్ 2 అనే వాల్యూస్ ఎప్పుడైనా p by q ఫార్మ్ లో ఉంటుందా, ఉండదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, root 2 is not equal to p minus 3q by q. అంటే దీని అర్థం ఏంటి, నన్ను దీని అర్థం ఏంటి, రూట్ 2 అనేది p by q ఫార్మ్ లో ఎప్పటికీ ఉండదు. ఇస్ ఇట్ పాసిబుల్, అస్సలు ఉండదు. రూట్ 2 వస్తే ఏ ఫార్మేట్ లో ఉండాలా, డెసిమల్ ఫార్మేట్ లో. ఏ డెసిమల్ అది, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్. సో ఇస్తాను
కాబట్టి ఇక్కడ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఈక్వల్ టు పి మైనస్ 3q బై q అవుతుంది. ఓకే, కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ, వేర్ రూట్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, where p comma q belongs to z, and but root 2 is an irrational. So our consideration లేదా our contradiction ఏమైనా రాసుకోవచ్చు, no, our contradiction wrong, consideration is wrong. Therefore ఏమి ఇచ్చాడు, 3 plus root 2 is an irrational. Hence proved. This is the step 3. Step 1 లో ఇచ్చింది రాశాను, step 2 లో సింప్లిఫికేషన్ చేశాను, step 3 లో ఇది రాశాను. So like that we have to simplify the for 1 mark and at the same time 2 mark. ఓకే, ఇక్కడ మనకి మా ఇయర్ వచ్చేసి మనకు ఓన్లీ 2 మార్క్స్ ఇచ్చాడు. 1 మార్క్ అంటే డైరెక్ట్ బిట్లో అడుగుతాడు, అది ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి 2 మార్క్స్ మనం ఎలా గెయిన్ చేయాలి అంటే ప్రాబ్లం అర్థమైందండి. దిస్ ఇస్ ద మోడల్ 1 ప్రాబ్లం, మెథడ్ 1 ప్రాబ్లం. ప్లస్ ఉంది కాబట్టి మనం వదలబోతే మైనస్ చేశారు, ఒకవేళ మైనస్ ఉంటే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద మోడల్ 1. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ క్లియర్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇచ్చిన ప్రాబ్లంని ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ 3 plus root 2 is an irrational number అన్నాడు. ఓకేనా, ప్రూవ్ దట్ 3 plus root 2 is an irrational number అన్నాడు. సో as per given I written here 3 plus root 2 to prove that 3 plus root 2 is an irrational number అన్నాను. By the method of contradiction we are following the proof. So that is why let 3 plus root 2 is equal to p by q అనుకున్నాను, where p comma q belongs to z, q is not equal to 0, and since hcf of p comma q is equal to always 1. అప్పుడు ఏమవుతుందంట, సో స్టెప్ 2 లో సింప్లిఫికేషన్ చేయాలి కదా, ఎలా రాసుకోవాలి నాన్న అంటే ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్ రాసుకున్నాం, ఓన్లీ ఇరేషనల్ అంటే రూట్ 2 ఉండేటట్టు రాసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, p by q minus 3. సో సెలెక్షన్ చేస్తే p minus 3q by q, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రూట్ 2. మరి రూట్ 2 ఎప్పుడైనా p by q ఫార్ములా ఉంటుందా, ఉండదు. కాబట్టి రూట్ 2 is not equal to p minus 3q by q, where root 2 is in the form of p by q, is in the form of p by q, where p comma q belongs to, but root 2 is an irrational. So our consideration is wrong. 3 plus root 2 is always an irrational number. So like that we have to simplify. This is the model 1. So model 2 ఎలా ఉంటుందో చూద్దాం. ఏం లేదన్న మోడల్ 2. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3 plus root 2 అన్నాడు కదా, ఇక్కడ ఏమి ఇస్తాడో చూడండి, ఏమి ఇలా ఇస్తాడు. ఇదే తీసుకుంటున్నా 3 root 2 అని ఇచ్చాడు, ఎలా చేయాలి. 3 root 2 ఏం లేదు, అదే రాస్తున్నా చూడండి, ఏం లేదు అదే రాస్తున్నా చూడండి, ఇంటులో ఉంటుంది సింగిల్ గా. ఏమవుతుంది, సేమ్ ఫార్మాట్, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఇంటులో ఉందన్న, ఎదురుకు వస్తే ఏమవుతున్నాను అంటే అప్పుడు బై అవుతుంది అంతే, మనకు తెలుసు కదా. ప్లస్ క్వాంటిటీ బికమ్స్ మైనస్, మైనస్ క్వాంటిటీ బికమ్స్ ప్లస్, ఇంటూ క్వాంటిటీ బికమ్స్ డివైడెడ్ బై క్వాంటిటీ బికమ్స్ ఇంటూ అని నేర్చుకున్నాం కదా, అది ఇంటులో ఉంది కాబట్టి డివైడెడ్ బై లోకి వచ్చింది. సో ఫైనలీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by 3. p by root 2 p by q ఫార్మ్ లో ఉంటుందా, ఉండదు, అదే రాస్తుంది ఇక్కడ p by 3. Same where root 2 is in the form of p by q, where p comma q belongs to z, but root 2 is an irrational number. So our consideration is wrong. Therefore 3 root 2 ఇచ్చిన expression 3 root 2 is an irrational. So children, like that we have to simplify the for 2 mark question కంపల్సరీ. ఇలాంటి ప్రాబ్లం 2 మార్క్స్ వచ్చేస్తాయి. సో దీని మీద మనం మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఒక్కసారి మోడల్ ప్రాబ్లమ్స్ వర్క్షీట్ గా ఇస్తాను, అందరూ నోట్ చేసుకుని సింప్లిఫై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తే నేను 100% వాటి మీద క్లారిటీ ఇస్తాను. ఓకేనా, ఒక్కసారి నోట్ చేసుకోండి వాట్ ఆర్ ద మోడల్ ప్రాబ్లమ్. Worksheet problems. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం చూడండి, వన్ స్టార్ మార్క్ చేస్తున్నాను. దట్ ఈస్ ద prove that following are irrational. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ
5 మైనస్ 2 రూట్ 2 ఇచ్చాను. నెక్స్ట్ 11 ప్లస్ 5 రూట్ 3 ఇచ్చాను. సి 3 రూట్ 2 బై 5 అని ఇచ్చాను. డి ఎంత 7 by root 3. Okay, so these are the belongs to model 1 and model 2 problems. So మరొకసారి చూడండి నాన్న, వర్క్షీట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏమి ఇచ్చాను, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ అండ్ ఇరేషనల్ అన్నాను. సో అబ్జర్వర్స్ టు ఫాలో ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాట్ ఈస్ ద స్టెప్ 1, వాట్ ఈస్ ద స్టెప్ 2 అండ్ వాట్ ఈస్ ద స్టెప్ 3. స్టెప్ 1 ఏం రాసాము, స్టెప్ 2 ఏం చేసాము, స్టెప్ 3లో ఏం లాస్ట్ ఎండ్ చేసాము. అలా మీరు ఫాలో అయితే ఈజీగా అర్థమవుతుంది. సో 4 ఇచ్చాను, 5 minus 2 root 2, B 11 plus 3 root 3, C 3 root 2 by 5, D 7 by root 3. ఓకే చిల్డ్రన్, సో వీటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, కంపల్సరీ క్లారిటీగా ఇస్తాను. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్, ద లాస్ట్ టాపిక్ ఈజ్ వన్ మోర్ ఇన్ ది చాప్టర్, దట్ ఈస్ అబౌట్ లాగరిథమ్స్. లాగరిథమ్స్ కంప్లీట్ చేస్తే మనకి ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో దెన్ బెటర్లీ గో ఫర్ నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ సెట్స్. ఓకే చిల్డ్రన్, మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీ షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని చెప్పండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్.